ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. సుశీల, ఆ ఫంక్షన్ టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నానండి. వచ్చేసావా? కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. మావయ్య, ఫంక్షన్లో ఫుడ్ అంటే కారం మసాలాలు బాగా ఎక్కువ వేస్తారు, అవి మీకు పడవు. అక్కడ లంచ్ మానేసి ఇక్కడికొచ్చి భోంచేయొచ్చు కదా.
అలా చేస్తే నా ఫ్రెండ్ ఫీల్ అవుతాడమ్మా. అన్నింట్లో కారం మసాలా వేసిన వైట్ రైస్ పెరుగులో వేయరుగా. నేను పెరుగన్నం తింటాను. సరే మావయ్య గారు, కానీ పెరుగన్నంలో సాల్ట్ ఎక్కువగా వేసుకోకండి. అలాగేనమ్మా, అసలు ఉప్పే వేసుకోను, సరేనా? అత్తయ్య, మావయ్య అలాగే అంటారు కానీ అన్ని ఐటమ్స్ చూసేసరికి ఆగలేక ఆరగించేస్తారు. మీరు కంట కనిపెడుతూ ఉండండి. ఓ కంటితో ఏంటమ్మా, 2 కళ్ళతో కనిపెడతాను. వెళ్ళొస్తామే. ఓకే. ఈ టైంలో ఈవిడొచ్చిందేంటి? మళ్ళీ ఏం కొంప ముంచుతుందో ఏమిటో. అత్త రాత్తా. బావున్నారా? బానే ఉన్నావండి. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. మీరు వెళ్ళండి. నేను గీతని తీసుకుని గుడికెళ్ళొస్తాను. గుడికా? అవునండి, మా గీత పిల్లల్ని కండానికి ఒప్పుకుందట్టు కదా, అందుకే సంతానలక్ష్మి గుడికి తీసుకెళ్ళి ఉయ్యాలు కట్టించి తీసుకొద్దామని వచ్చాను. అది పిల్లలు లేని వాళ్ళు చేసే పని కదండి. గీతకెందుకు? గీతకి పిల్లలు లేరుగా. మా ఆవిడ ఉద్దేశం అది కదండి. మొన్న ఈ మధ్యనే పెళ్ళింది కదా, అప్పుడే ఉయ్యాలు కట్టడం తొట్టి కట్టడం ఎందుకు డౌట్గా అని. అవుననుకోండి, కానీ దేవుణ్ణి కోరుకోవడంలో తప్పులేదుగా. ఏదో పెద్దదాన్ని చెప్తున్నాను. మీరు పంపిస్తే తీసుకెళ్తాను, వద్దంటే మానేస్తాను. మీ కోడలు మీ ఇష్టం. ఓన్లీ సుశీల, ఇప్పుడు ఉయ్యాలు కట్టడం అవసరం లేకపోయినా కడితే తప్పలేదుగా. ఆవిడ పద్ధతులు ఆవిడవి, తీసుకెళ్ళి. సరే, రేపు తీసుకుని వెళ్ళండి. రేపైతే నేను కూడా వస్తాను. మళ్ళీ ఈ తిరకాసేంటి? గీత మనసు మార్చడానికి ఒక్కదాన్నే తీసుకెళ్లాలని నేను ప్లాన్ వేస్తే ఈవిడ ఈ లిటికేషన్ పెట్టిందేంటి? ఏమిటండి? ఆ? రేపు వెళ్దామా? రేపా? రేపు ద్వాదశి. అబ్బే, మంచిది కాదు. ద్వాదశి రోజు ఏం చేసినా దగ్ధం అవుతుందంటారు. కనుక మేము ఈరోజే వెళ్ళొచ్చేస్తాం. పోన్లేండి అత్తయ్య, అత్త అంతలా అడుగుతోంది కదా, మేమివాళ వెళ్ళొస్తాం. మనం మరో రోజు వెళ్దాం. సరే, రెడీ అయ్యిరా. అలాగే. మీకు లేట్ అవుతున్నట్టుంది, మీరు వెళ్ళండి. పర్వాలేదులేండి, మీరెళ్ళాకే వెళ్తాం. ఏమండి, వీళ్ళని పంపించి మనం వెళ్దాం. అలాగే. మీరు కూర్చోండి, కాఫీ తెస్తాను. అలాగే. బాగున్నావా మాధవి? బాగానే ఉన్నాను బాబాయ్. ఏంటమ్మా అలా ఉన్నావు? అలా ఉండక ఇంకెలా ఉంటుందండి? మన అమ్మాయి తాటికి మనమే తట్టుకోలేం. ఇక తన్నేం తట్టుకుంటుంది పాపం. గీత మాటలు పట్టించుకోకమ్మా. దాని సంగతి నీకు తెలుసుగా. ఒకరోజు ఒకలా ఉంటుంది, ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది. అవును, ఎప్పుడు నవ్వుతుందో ఎప్పుడు ఏడిపిస్తుందో దానికే తెలీదు. ఇదిగో, అంతా ఈయన చేశారు. ఈయన అలా పెంచబట్టి అదలా తయారైంది. కరెక్టే మాధవి. మీ పిన్ని దాని చిన్నతనం నుంచి నాకు చెప్తూనే ఉంది. నేనే తల మీదకి ఎక్కించుకున్నాను. అందుకే దానికి తలబిరుసు ఎక్కువైంది. అది నిన్ను అన్న మాటలకి నేను సారీ చెప్తున్నానమ్మా. బాబాయ్, నేనొచ్చింది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మీ ఇంటి తాళాలు ఇవ్వడానికి. ఇల్లు ఖాళీ చేసేసావా? చేసేసాను పిన్ని. మరైతే ఇప్పుడెక్కడుంటున్నావమ్మా? చంద్రశేఖర్ గారు ఒక ఇల్లు ఏర్పాటు చేశారు. అల్లుడు చాలా మంచివాడమ్మా. అతను భర్త అవటం గీత అదృష్టం. అంజలి అదృష్టం కూడా. అతనే లేకపోతే అంజలి ఏమైపోయేదో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? చంద్రశేఖర్ గారు చేసిన సహాయం గురించే బాబాయ్. ఆయనే ఆదుకోకపోతే నేనేమైపోయేదాన్నో ఏమో. ఇవిగోండి తాళాలు. గీత మా నోటికి తాళాలేసిందమ్మా. అందుకే ఈ తాళాలు తీసుకోక తప్పడం లేదు. ఏమనుకోకు. మిమ్మల్ని కాలం కాటేసిందమ్మా. అందుకే ఇన్ని బాధలు. ఓర్పుతో భరిస్తున్నారు కానీ ఓదార్పు కూడా దొరకటం లేదు. అవునమ్మా, ఇంకా నువ్వు మా కళ్ళ ముందైనా కనిపిస్తున్నా. అంజలిని చూడ్డానికి కూడా లేకుండా పోయింది. ఎక్కడుందో, ఎలా ఉందో? అంజలి బాగానే. అంజలిని మాత్రం ఇక్కడి నుంచి ఎప్పుడు బయటకు పంపించకండి. అది ఇక్కడుంటేనే హ్యాపీగా ఉంటుంది. చెప్పు మాధవి, ఆగిపోయావే? అంజలి బాగానే ఉందా? చెప్పమ్మా, అంజలి ఎక్కడుందో నీకు తెలుసా?
తెలియదు బాబాయ్. తనెక్కడున్నా బాగానే ఉంటుందనబోయానంతే. అవును, అంజలి ఎక్కడున్నా బాగానే ఉండాలి, సంతోషంగానే ఉండాలి. అంజలే కాదు, నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. ఈ డబ్బు తీసుకోమ్మా. వద్దు బాబాయ్, నాకు అవసరమైతే నేనే అడుగుతాను. వెళ్ళొస్తా పిన్ని. వస్తా బాబాయ్. మాధవి, నేను ఆఫీస్కి వెళ్తున్నా, దారిలో డ్రాప్ చేస్తా పదా. వద్దు బాబాయ్. గీతా, వస్తున్నానత్తా. త్వరగా రెడీ అయ్యిరా అమ్మా. అలాగే, ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. వీడు ఫోన్ తీడేంటి? ఎక్కడైనా మందు కొట్టి పడిపోయాడా? ఛే. గీత ఇంటి నెంబరు అమ్మ చేసి ఉంటుంది. మళ్ళీ చేస్తాలే. హలో, ఒరేయ్, ఎక్కడ చచ్చావురా? నిన్ను చంపుతానుగా, నేనెందుకు చేస్తాను? నోరుమోయ్. నేను చెప్పింది చేసావా? అక్కడికి వెళ్తున్నానమ్మా. ఒరేయ్, త్వరగా రారా, మేం బయలుదేరుతున్నాం. సర్లే, నువ్వు పెట్టి. అమ్మా, అమ్మా, ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? గీత వాళ్ళ మేనత్త గీతని గుడికి తీసుకెళ్ళి పిల్లల కోసం ఉయ్యాల కట్టిస్తారట. ఇది భార్యాభర్తలిద్దరికీ సంబంధించిన విషయం కదా, అందుకే గీతతో నువ్వు కూడా వెళ్తే బావుంటుందని రమ్మన్నాను. అమ్మ సుశీలమ్మ, ఇంతలో ఎంత పని చేశావు? ఇప్పుడెలా? అమ్మా, దీనికోసం అర్జెంటుగా రమ్మనాలా? నాకు ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది. ఇప్పుడు అదంత ముఖ్యమా? బిజినెస్ కన్నా జీవితం ముఖ్యం, డబ్బు కన్నా పిల్లలు ముఖ్యం. గీతతో వెళ్ళిరా. ఏమండి, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. కరెక్ట్ టైంకి వచ్చారు. గుడికి వెళ్దాం పదండి. అబ్బాయికేదో మీటింగ్ ఉందట. పోనీ వెళ్ళని గీత, మనం వెళ్దాం. ఏమండి, మీటింగ్ ఉందా? అవును. అయితే ఒక పని చేయండి, గుడికొచ్చి ఉయ్యాల కట్టాక వెళ్ళిపోండి. సరే పద. ఒరేయ్, ఉయ్యాల కట్టాక ఆఫీస్కి వెళ్ళిపోవడం కాదు, గీతని ఇక్కడ దింపేసి వెళ్ళు. మరి మీటింగు? చంద్రు, భార్యతో ఓ గంట గుడికి వెళ్ళలేని వాడికి పెళ్ళెందుకు, పెళ్ళవెందుకురా? అది కాదమ్మా. ఇంకేం చెప్పకు, ఆ మీటింగ్ టైం మార్చుకో. గీతతో వెళ్ళి గీతతో రా. గీతని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకు. సరే అమ్మా. ఇప్పుడెలా? నా ప్లాన్ అంతా బూడిదేనా? అత్తా, పదండి వెళ్దాం. వెళ్ళిస్తాం అత్తయ్య. మంచిదమ్మా. రండి. సుశీల, వాళ్ళు వెళ్ళిపోయారా? అదిగో వెళ్తున్నారు. చంద్రు కూడా వచ్చాడు, ముగ్గురు కలిసి వెళ్ళారు. ఆహా. సరే, మనం వెళ్దాం. పదండి. పద. ఏంటత్తా అలా అయిపోయావు? ఎలా అయిపోయాను? నీ ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకో, ఏదోలా ఉంది. అదా,
అనవసరంగా అబ్బాయి మీటింగ్ చెడగొట్టాను కదా, ఆయనకి నా మీద కోపంగా ఉందేమోనని ఆలోచిస్తున్నాను. పిన్ని గారు, మీ మీద నా కోపం ఎందుకండి? మీరు రమ్మంటే నేను రావటం లేదు, మా అమ్మ వెళ్ళమంటే నేను వస్తున్నాను. నేను గీతను తీసుకెళ్తానంటేనేగా ఇదంతా జరిగింది, కనుక మొదటి తప్పు నాదే. పర్వాలేదులేండి. హలో, ఎస్ చెప్పండి. మీటింగ్కి డైరెక్టర్స్ అందరూ వచ్చేసారా? ఓ పని చేయండి, మీరు మీటింగ్ స్టార్ట్ చేయండి, నేను హాఫ్ అన్ అవర్లో వస్తాను. ఓకే? గీత, గుళ్ళో పూజ చేయించుకోవాలి, ఉయ్యాల కట్టాలి, అరగంట టైం సరిపోదమ్మా, కనీసం గంట అయినా పడుతుంది. 1 అవరా? 1 అవర్ అయితే ఎలా? నేను మీటింగ్ మధ్యలో అయినా జాయిన్ అవ్వాలి. మరేం చేద్దామండి? పోనీ పూజ అవగానే వెళ్ళిపోండి. అయినా లేట్ అయిపోతుందమ్మా గీత. మరేం చేద్దాం పిన్ని గారు? అసలు ఈ మాత్రం దానికి టెన్షన్ ఎందుకు బాబు? ఉయ్యాల కట్టడానికి అసలు మీరు ఉండక్కర్లేదు, మీరు రాకపోయినా దోషం లేదు. మీరు మీటింగ్కి వెళ్ళండి, నేను గీత గుడికి వెళ్ళొస్తాం. గీత, నువ్వేమంటావు? అత్త చెప్పింది కరెక్టే. నేను గుడి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను. సరే. చూడండి, ఇదేంటో తెలుసుగా? తెలుసు మేడం, మన కంపెనీ లెటర్ ప్యాడ్. మీకెందుకు చూపించానో తెలుసుగా? తెలుసు మేడం, నేను దేవదాస్ గారితో అగ్రిమెంట్ చేసుకోవడానికి లెటర్ ప్యాడ్స్ అయిపోయాయని అబద్ధం చెప్పాను, కానీ లెటర్ ప్యాడ్స్ చాలా ఉన్నాయి, అందుకే మీరు నాకు ఇవి చూపిస్తున్నారు. మీరు కావాలని అబద్ధం ఆడతారని నేనప్పుడు అనుకోలేదు. మన కంపెనీ లాస్కి మీరే కారణమని అర్థం అవుతోంది. మేడం, ఎస్, ఆ మొక్కలు పువ్వులు సేల్ అవ్వక నష్టం వస్తుందని నేను కంగారు పడుతుంటే మీరేం చేశారు? కొనడానికి వచ్చిన పెద్ద మనిషిని లెటర్ ప్యాడ్ లేదని అబద్ధం చెప్పి అగ్రిమెంట్ని పోస్ట్పోన్ చేశారు. ఎందుకని? మేడం, ఈ విషయం నిన్ననే మీకు చెప్పాలనుకున్నాను, కానీ నిన్న దేవదాస్ గారు వెళ్ళగానే మీరు కూడా వెళ్ళిపోయారు. లేదంటే మీరు అడగకుండానే నిజం చెప్పేవాడిని మేడం. నిజమా? అవును. ఏంటది? ఆ దేవదాసు అంత మంచివాడు కాదు మేడం. మంచివాడు కాదా? అవును మేడం, అతనితో బిజినెస్ చేయడం మనకంత మంచిది కాదు. చూడండి, ఆయన చెడ్డవాడని నాకు అనిపించలేదు. మనం పువ్వుల వ్యాపారం చేస్తున్నామని వాటిని కొనేవాడు కూడా పువ్వులా ఉండాలనుకుంటే ఎలా? అది కాదు మేడం. ఇంకేం చెప్పకండి. మంచి వాళ్ళతోనే బిజినెస్ చేయాలనుకుంటే మన కంపెనీ మూసేయాల్సి వస్తుంది. అర్థమైందా? ఈవిడికి ఎలా చెప్పాలి? డైరెక్ట్గా అతను హంతకుడు అని చెప్తే వాడికి తెలిసిందంటే నన్ను చంపేస్తాడు. అలా చెప్పకుండా చెడ్డవాడని సింపుల్గా చెప్తే ఈవిడికి అర్థం కావటం లేదు. ఇంకేం ఆలోచిస్తున్నారు? ఇంకేం చెప్పి అగ్రిమెంట్ ఆపాలా అనా? మీరు ఇంకేం చెప్పినా నేను విన్ను. దేవదాస్ గారు వచ్చే టైం అయింది, ఇది తీసుకెళ్లి అగ్రిమెంట్ రెడీ చేయండి. సరే మేడం, నా తప్పు లేకుండా నేను చెప్పాల్సిందంతా చెప్పాను, తర్వాత మీ ఇష్టం. వస్తానండి. బాయ్. బాయ్. అమ్మయ్యా, ఈ జలగని కూడా వదిలించుకున్నాను. ఇక నా ప్లాన్కి ఎవ్వరూ అడ్డురారు. అత్తయ్య, వెళ్దామా? అలాగే పదమ్మా. పూజారి గారు, పేరు గోత్రం అడగకుండానే వెళ్ళిపోతున్నారే? ఈ అమ్మాయి పేరు గోత్రం నాకు తెలుసండి. పేరు గీతాంజలి.